పిల్లలు ఈవినింగ్ టైంలో వచ్చేటానికి పాస్తా చేస్తున్నాను. ముందుగా వాటర్ పెట్టుకొని వాటర్ వేడయ్యాక మనం ఆ పాస్తాను అందులో వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. నూడిల్స్ని ఎలా బయట బాయిల్ చేసుకుంటామో అలాగండి. బాయిల్ చేసుకొని ఉడికిందో లేదో మనం చిన్నదొక తీసుకొని చెక్ చేసుకుంటే బాయిల్ అయిందో లేదో తెలిసేటండి. ఇప్పుడు నూడిల్స్ ఎలా మనం ఇలా చేస్తే ప్రెస్ చేస్తే ఇలా మెత్తబడినట్టుగా ఉంటాయి కదా, అప్పుడు చూసుకొని మరీ ఎక్కువ బాయిల్ చేసేటంటే కొంచెం బాయిల్ అయ్యాక అంటే మెత్తగా చేత నొక్కితే ఇలా తెలుస్తుందండి. అప్పుడు చిల్లులను మనం అది గోర్లించుకుంటే ఆ వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది కదా, అప్పుడు అది కొంచెం పొడిగా చేసుకోవాలన్నమాట. ఆయిల్ దాని మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే మనకు పొడిగా కలగలగా వస్తాయండి. ఇంకా ఎక్కువ అనుకోకుండా బాయిల్ అయిపోయాయి అనుకో, చల్లటి వాటర్ వేసినా తొందరగా కూల్ అవుతాయి కదా, మరీ మెత్తపడకుండా ఉంటాయన్నమాట. నాకైతే బాగానే వచ్చాయి. నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మన వెజిటేబుల్స్ నేను ముందుగానే అన్నీ కడిగి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. వాటికి కావాల్సినవన్నీ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజు, గ్రీన్ పీసు మనక్కడ ఇంట్లో ఏవే అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవాలండి. అదిగో క్యారెట్, క్యాప్సికమ్, వేసుకుంటున్నాను. పప్పు వేసుకొని కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని అది ఫ్రై అయ్యాక టమాటాలు అయితే వేయాలండి. ఎందుకంటే టమాటాలు వేస్తే మనకండి ఆయిల్ వాటర్ రిలీజ్ అయితే సరిగ్గా ఫ్రై అవ్వాలన్నమాట. అందుకోసం మనం టమాటాలు కొంచెం ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక మనం టమాటాలు లాస్ట్లో వేసుకొని చూపిస్తాను చూడండి. అవి కొంచెం వెజిటేబుల్స్ ఏమైనా కర్రీలు చేసినట్టయినా ముందుగా టమాటాలు అయితే వేయకూడదు. ఇంకా వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయి మధ్యలో కొంచెం ప్లేట్ ఖాళీ చేసి ఆ మధ్యలో టమాటాలు వేసి అలా మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయండి. వీటికి కూడా అందుకే కొంచెం ఫ్రై అయ్యేది నేను అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాను. వేసుకుని ఫ్రై అయ్యాక మధ్యలో కొంచెంలో వెడల్పు పాన పెట్టుకున్నాను కాబట్టి టమాటాలు వేసుకొని మగ్గించుకున్నాను. అందులో చేసుకుంటారు. ఆ మధ్యలోకి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు మనం వేసిన టమాటాలు కూడా అలా వేసుకొని కలుపుకూడదు అన్నమాట. నేను కొంచెం జీరా కూడా వేసుకున్నాను. జీరా వేసుకొని టమాటాలు వేసుకుంటున్నాను. కలపకూడదండి. కలిపితే మొత్తం వేయకూడదు కదా, అలాగే ఉంటే అలా మగ్గుతాయి అన్నమాట. మధ్యలో ఇందులో వెజిటేబుల్స్ కూడా కొంచెం బాయిల్ అవుతాయి. అందుకోసం నేను కలుపుకుంటే మధ్యలో వెజిటేబుల్స్ సెంటర్గా టమాటాలు అలా ఉంచి మ్యాష్ చేసుకోవాలండి. ఫస్ట్ మ్యాష్ చేసుకుంటే అవుతాయి టమాటాలు అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం టమాటా సాస్లా రెడీ అవ్వడం కోసం ఇందులో ఒక స్పూన్ 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇలా కలుపుకుంటే కొంచెం గ్రేవీలాగా పచ్చిపడతాయి. పచ్చిపడతాడ, కారం, సరిపడా సాల్ట్, మసాలా అన్నట్టు వేసుకొని ధనియాలు జీరా పొడి వేసుకున్నాక కొంచెం వేసుకున్నాను. నూడిల్స్ మసాలా, చాట్ మసాలా ఏదైనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అది వేసుకొని మొత్తం కలిపాను. మొత్తం అన్నీ కలిపేసాక కారం ఎక్కువ వేస్తాను. వెజిటేబుల్స్ కూడా బాగా కడుగుతున్నాను. అది కొంచెం మొత్తం వేయాలండి. మొత్తం ఇచ్చాక అప్పుడు మనం
అందులో గ్రీన్ పీస్ ఉంటే వేసుకోవాలన్నమాట. సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. అందులో గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్, క్యాబేజీ అవి రెడీగా లేవన్నమాట. వాటి కోసం స్పెషల్గా చేయలేదు. క్యాబేజీ, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. తీసుకొని రెడీగా వేసుకుంటే టేస్ట్ అవన్నీ అనుకుంటే బాగా అందులో బాయిల్ చేసి అది కలిపేసుకుంటే ఏదో కొత్తగా ట్రై చేస్తాను. ఇప్పుడు అందులో నేను కొన్ని కార్న్‌ఫ్లోర్ వేసి కొంచెం గ్రేవీ లాగా జ్యూసీగా ఉండడం కోసం కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసుకొని ఇంత కలిపేసుకొని ఎక్కువ జ్యూసీ కావాలంటే ఇంకా కొంచెం ఒక స్పూన్గా అనుకుని అలా వేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నాను. వాటర్ వేసి పైన అలా వేసుకున్నాను. కొంచెం జ్యూసీ లావుగా వేసుకుని హాట్ డ్రాప్స్ రెడీ అయిపోయింది. ఉప్పు వేసుకోవచ్చు. సరిపోయింది. మరి మీరు కూడా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, లైక్ చేయట్లేదండి. అడగండి అన్నం కొత్తగా అంటారు. అందుకని రోజులు మంచిగా అడుగులు అంటారు. మరి నచ్చితే చూసేస్తారండి. నచ్చితే లైక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఉంటుంది. మరి మీరు ఎక్కడి నుంచి కామెంట్స్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో కొన్ని కామెంట్స్ పెడితే ఎవరో చేస్తున్నారో ఏంటనేది తెలుస్తుందండి. అయితే బాయ్ ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందన్నమాట. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ రూపంలో షేర్ చేయండి.